ప్రెజెంట్ మనము వరంగల్ హైవే పైన ఉన్నామండి. సో, వరంగల్ హైవే పైన డెవలప్‌మెంట్స్ ఏమొస్తున్నాయని చెప్పేసి మనం చూసుకుంటే, నెంబర్ 1 వచ్చేసి మనకు కంపెనీస్ పరంగా ఫ్యూచర్‌లో మంచి డెవలప్‌మెంట్ అయ్యే అవకాశం ఉందండి. అంటే అగ్రికల్చర్ బేస్డ్ కంపెనీస్ కావచ్చు, టెక్స్‌టైల్ బేస్డ్ కంపెనీస్ కావచ్చు, అండ్ మినరల్ బేస్డ్ కంపెనీస్ కావచ్చు, అండ్ ఆల్రెడీ మనకు ఐటీ కంపెనీస్ చాలా మనకి గట్కేసర్‌లో ఉన్నాయి. సో, అదేవిధంగా ఈ యాదాద్రి టెంపుల్ కూడా వరంగల్ హైవే పైన ఉన్నది. అండ్ రీజనల్ రింగ్ రోడ్ ఫేజ్ 1 కూడా వరంగల్ హైవే పైన మనకి తొందరగా రాబోతున్నది. అదేవిధంగా ప్రతి 10 కిలోమీటర్స్‌కి ఒక సిటీ వైస్‌గా డెవలప్‌మెంట్ అవుతున్నది. లైక్ మనకి గట్కేసర్ నుంచి బీబీనగర్ వస్తాము. బీబీనగర్ నుంచి భువనగిరి, భువనగిరి నుంచి రాయగిరి, రాయగిరి నుంచి ఆలేరు, ఆలేరు నుంచి జనగామ, జనగామ నుంచి లైక్ మనకు వరంగల్ వరకు మనకు వెళ్తుందన్నమాట. సో, ప్రతి 10 కిలోమీటర్స్‌కి ఇంకా డిపార్ట్మెంట్ వైస్ బిల్డింగ్స్ గాని వర్క్ నడుస్తుంది వెనుక వైపు నుంచి. అండ్ ఆల్రెడీ మనకు ఫ్యూచర్‌లో మనకి నల్గొండ కావచ్చు, లేకపోతే వరంగల్ కావచ్చు, అండ్ మనకి యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ నుంచి చాలా పబ్లిక్ పేషెంట్స్ ఇక్కడ వచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఇక్కడ మనకు మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫ్యూచర్‌లో రీసెర్చ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఆల్రెడీ మనకు సీసీఎంబీ వాళ్ళతోని, ఐసీఎంఆర్ వాళ్ళతోని కొలాబరేషన్ జరిగినట్టు మనకు తెలుస్తున్నది. అదేవిధంగా ఒక మంచి కార్పొరేట్ వైద్యం అనేది ఇక్కడ మనకు దొరికే అవకాశం ఉంటుంది. ఇంకొకటి స్పెషాలిటీ ఏందంటే డ్రోన్ సర్వీసెస్ కూడా మనకి ఇక్కడ మనం చూడొచ్చు. సో, ఫైనల్లీ థాంక్స్ టు గవర్నమెంట్ ఇంత మంచి ప్రాజెక్ట్ ఏర్పాటు చేసినందుకు. థాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ నేను మీ ముందుకి తీసుకొస్తాను. థాంక్ యూ సో మచ్.